హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్। ఈ వీడియోలో సఫల్ సెక్షన్ కలకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అచ్చే సెక్షన్కి విశేషతాయి। మనకి సఫల్ సెక్షన్ కల్లో మ్యాక్సిమం ఒక 5 లేదా 6 లెసన్స్ మాత్రమే ఉన్నాయి। ఇవి अच्छे सेक्शन के विशेषताएं, अच्छे शिक्षक के गुण, अच्छे शिक्षक के सामान्य सिद्धांत, अच्छे शिक्षण के सूत्र, अच्छे शिक्षक के गुण, అదే విధంగా సెక్షన్ ప్రణాళిక దీంతో పాటు మనం 1-2 పద్ధతులు కూడా చదువుకుంటే సరిపోతుంది। ఓకే, సో మ్యాక్సిమం మనకు 6 లెసన్స్ మనం సఫల్ సెక్షన్ కాల్ టెక్స్ట్ బుక్ నుంచి ఉంటాయి। వీటి నుంచే ఎక్కువ ప్రశ్నలు అనేవి వస్తున్నాయండి। సుమారు 7 లేదా 8 ప్రశ్నలు అనేవి వీటి నుంచి వస్తున్నాయండి। ఈ లెసన్స్ నుంచి చాలా ఈజీ। మనం ఈ లెసన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ మనం లైన్ టు లైన్ చదువుకోవాలి। ఇవి జ్ఞానాత్మక, వీటి నుంచి ఎక్కువగా జ్ఞానాత్మక సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి, అంటే డైరెక్ట్గా ప్రశ్నలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఈజీగా మనం మార్క్స్ని స్కోర్ చేయొచ్చు। కాకపోతే మనం చేయాల్సిందంట లైన్ టు లైన్, మనం ప్రతి లైన్ని మనం గుర్తుపెట్టుకోవాలి। ఓకే, ఇక్కడ ఈ వీడియోలో మనం అచ్చే సెక్షన్కి విశేషతాయి అంటే మంచి శిక్షణ, అంటే మంచి బోధనకు ఉండవలసినటువంటి విశేషతలు, మంచి బోధనకు ఉన్నటువంటి ఒక విధమైనటువంటి లక్షణాలు చెప్పడం జరిగింది। ఇందులో యోకామ్ మరియు సిమ్సన్, యోకామ్ మరియు సిమ్సన్ ఈ అచ్చే సెక్షన్కి విశేషకు సంబంధించి ఒక 15 విశేషతలు తెలియజేశారండి। అచ్చే సెక్షన్కి విశేషకు సంబంధించి ఒక 15 విశేషతలు తెలియజేశారు। ఈ 15 విశేషతలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి। ఈ 15 విశేషతలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి। దీనిలో భాగంగా ఆయన యోకామ్ సిమ్సన్ ఏమంటున్నాడంటే, అచ్చే సెక్షన్కి సంబంధించి ఆధారభూత్ మూలమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు నేను ప్రతిపాదించాను। వాటినే కొంతమంది మిగతా లేఖకు ఏమంటున్నారంటే అచ్చే సెక్షన్కి విశేషతాయే అంటున్నారు। దీనిలో భాగంగా అచ్చే సెక్షన్ మంచి బోధన అనేది, మంచి శిక్షణ అనేది, మంచి బోధన అనేది ఒక మార్గదర్శకం లాంటిది, ఒక సహకారం లాంటిది, ఒక సహానుభూతి లాంటిది। అచ్చే సెక్షన్లో ఒక దయ ఉంటుంది, ఒక సహానుభూతి ఉంటుంది, ఒక ప్రజాస్వామ్యబద్ధమైనదిగా ఉంటుంది। ఈ విధంగా ఒక 15 అచ్చే సెక్షన్కి విశేషతాలు తెలియజేయడం జరిగింది। ఓకే, సో మొదటిగా చూద్దాం అచ్చే సెక్షన్కి విశేష సంబంధించి మొదటిది ఏంటంటే अच्छा सेक्शन सीखने में पद प्रदर्शन की योग्यता होती है। अच्छा सेक्शन सीखने में पद प्रदर्शन की योग्यता होती है। अच्छा सेक्शन सीखने में पद प्रदर्शन की योग्यता होती है। गुड टीचिंग स्किल इन गाइडिंग लर्निंग అంటే మంచి శిక్షణ, మంచి బోధనలో, ముఖ్యంగా మంచి బోధనలో నేర్చుకోవడంలో మార్గదర్శకత్వం ఉంటుంది। ఈ మంచి బోధన అనేది విద్యార్థికి ఒక రహదారిలా చూపిస్తుంది, ఒక రహదారిలా సరైన మార్గాన్ని చూపిస్తుంది అని తెలియజేస్తుంది। అచ్చా సెక్షన్ సీఖనే మే పద్ ప్రదర్శనకి యోగ్యత హోతీ హై। ఓకే, ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? అచ్చా సెక్షన్ ఏమంటున్నాడంటే యోకామ్ సిమ్సన్, అచ్చా సెక్షన్ అంటే జ్ఞానాన్ని, అత్యధిక జ్ఞానాన్ని అందించడం కాదు, అంతేకాకుండా అనుచిత ప్రవర్తనని అణచివేయడం కాదు, అనుచిత ప్రవృత్తిని మనం అణచివేయడం కాదు। అచ్చా సెక్షన్ అంటే వ్యక్తిత్వ వికాసం, తనకు తానుగా నేర్చుకుంటూ వ్యక్తిత్వాన్ని వికాసింపజేసుకోవడమే अच्छा शिक्षण అనేసి యోకామ్ सिम्सन అన్నారు। చూడండి, अच्छा शिक्षण वह नहीं है जो बालक को अधिक से अधिक ज्ञान प्रदान करता है, बालक को अधिक से अधिक ज्ञान प्रदान करता है, उसे अनुचित कार्य करने से रोकता है या उसकी दूषित प्रवृत्तियों को दमन करता है। సాధారణంగా ఏమనుకుంటాం, మంచి శిక్షణ, మంచి బోధన, మంచి విద్యా బోధన అంటే ఏమనుకుంటాం మనం, అత్యధికంగా మనం జ్ఞానాన్ని విద్యార్థికి అందించేస్తే చాలు, అదే మంచి బోధన అనుకుంటాం। కానీ యోకామ్ సిమ్సన్ ఏం చెప్తున్నాడంటే అది మంచి బోధన కాదు, అది వా నహీ హై। अधिक से अधिक ज्ञान प्रदान करना अच्छा शिक्षण नहीं है। अनुचित कार्य करने से रोकना भी वो अच्छा शिक्षण नहीं है। అనుచిత ప్రవర్తన మనం ఆపడం, అదేవిధంగా అనుచిత దూషిత ప్రవృత్తి అంటే చెడు ఆలోచనల్ని మనం అనగదొక్కడం లాంటి చర్యలు అనేవి కూడా ఇవి మంచి శిక్షణలోకి రావండి। మంచి శిక్షణ అంటే ఏంటో యోకామ్ సిమ్సన్ ఏమంటున్నాను చూడండి, इसके विपरीत अच्छा शिक्षण वह है जो बालक को ऐसे मार्ग की ओर अग्रसर करता है जिसका अनुसरण करके वह ज्ञान प्राप्त करता है। అంటే అచ్చా శిక్షణ అంటే విద్యార్థికి ఎలాంటి దారి, ఎలాంటి రహదారి, తనకు తానుగా జ్ఞానాన్ని ఆ యొక్క రహదారి ద్వారా, ఆ యొక్క పథ్ ప్రదర్శన ద్వారా
తనకు తానుగా జ్ఞానాన్ని ఆర్జించగలిగేటట్లు ఉండాలి. అదేవిధంగా వ్యక్తిత్వాన్ని తద్వారా ఏమవుతుంది, తన వ్యక్తిత్వాన్ని వికాసింపజేసుకోవాలి, తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి, తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి. అలాంటి శిక్షణే మంచి శిక్షణ అని చెప్తున్నాడండి. ఓకే, సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే చూడండి, अधिक से अधिक ज्ञान प्रदान अच्छा शिक्षण वहाँ नहीं है, डायरेक्टगा మీకు వచ్చేస్తుంది अच्छा शिक्षण वहाँ नहीं है जो बालक को अधिक से अधिक ज्ञान प्रदान करता है उसे अनुचित कार्य करने से रोकता है, इसकी दूसरी प्रवृत्तियों को दमन करता है. क्या है वो? अच्छा शिक्षण में पद प्रदर्शन की योग्यता होती है. మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు. अच्छा शिक्षण सहयोगी है, अच्छा शिक्षण दया और सहानुभूतिपूर्ण आधारपूर्ण होता है, अच्छा शिक्षण सीखने में पद प्रदर्शन की योग्यता होती है. అంటే మనకి ఈ లైన్ ఇచ్చేస్తే డైరెక్ట్గా अच्छा शिक्षण वहाँ नहीं है जो बालक को अधिक से अधिक ज्ञान प्रदान करता है उसे अनुचित कार्य करने से रोकता है, दूषित प्रवृत्तियों को दमन करता है. क्या है वो? ఆన్సర్ మనకి కరెక్ట్గా ఆ లైన్ చదివిన వెంటనే మీకు ఆ క్వశ్చన్లో ఈ లైన్ చదివిన వెంటనే अच्छा शिक्षण सीखने में पद प्रदर्शन की योग्यता होती है అని మీకు థాట్ అనేది వచ్చేయాలి, ఆన్సర్ అనేది వచ్చేయాలి. ఓకే, ఈ లైన్ కింద లైన్ చదివిన ऐसे मार्ग की ओर अग्रसर करता है जिसका अनुसरण करके वह ज्ञान प्राप्त करता है और व्यक्तित्व का विकास कर सकता है. ఆ లైన్ చదివినా సరే మనకి अच्छा शिक्षण सीखने में पद प्रदर्शन की योग्यता होती है అనే ఆన్సర్ మనకి రావాలి. యోకామం సింప్సన్ దీని ఆధారంగా ఒక డెఫినేషన్ కూడా చెప్పడం జరిగింది. యోకామం సింప్సన్ అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఈ సఫల్ శిక్షణ కళలో ఉన్నటువంటి ఎవరైతే ఈ విద్యావేత్తలు ఏ నిర్వచనాలు అయితే చెప్పారో, యోకామం సింప్సన్ కానీ ఇంకా అనేక నిర్వచనాలు చెప్పారు. వారి నిర్వచనాలు ప్రతిదీ కూడా బట్టి పెట్టేయాలండి, ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1కి 10 సార్లు చదివితే మీకు అది గుర్తుంటుంది. యోకామం సింప్సన్ ఒక నిర్వచనాన్ని కూడా చెప్పాడండి. చూడండి, अच्छा शिक्षण का मुख्य कार्य है, మనకి ఒకసారి డిఎస్సిలో అడిగారు अच्छा शिक्षण के मुख्य कार्य है. अच्छा शिक्षण का मुख्य कार्य అంటే बालक को पथ प्रदर्शित और निर्देशित करना, बालक को पथ प्रदर्शित और निर्देशित करना ఈ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. अच्छा शिक्षण का मुख्य कार्य है అని ఇవ్వడం జరిగింది. సో बालक को पथ प्रदर्शित और निर्देशित करना. अच्छा శిక్షణ యొక్క మంచి శిక్షణ యొక్క ముఖ్య కార్యము, ముఖ్య పని ఏంటంటే విద్యార్థికి ఒక మార్గదర్శకత్వం చేయడం, విద్యార్థికి సరైనటువంటి త్రోవ చూపించడం, సరైనటువంటి నిర్దేశించడం, సరైనటువంటి గైడ్ చేయడం అనేది చెప్తుంది యోకామం సింప్సన్ అంటున్నాడు. ఇక్కడ మీకు ఎగ్జామ్లో బిట్ ఏ విధంగా వచ్చింది, अच्छा शिक्षण का मुख्य कार्य है అని వస్తాడు. अच्छा शिक्षण का मुख्य कार्य है क्या है? पद प्रदर्शित और निर्देशन करना మరియు उसे सीखने का प्रयास करने के लिए प्रोत्साहित करना, నేర్చుకోవడానికి సహాయకారిగా ప్రోత్సహించాలి. अच्छा शिक्षण बालक के समक्ष अनुसंधान के नए क्षेत्र प्रस्तुत करता है. अच्छा शिक्षण విద్యార్థికి తనకు తానుగా పరిశోధన చేసేటువంటి శక్తిని పెంపొందించాలి. నయే బాతోं से अवगत कराता है, కొత్త విషయాలు నేర్చుకునేటట్లు, కొత్త విషయాలు అర్థం చేసుకునేటట్లు, కొత్త విషయాలు అవగాహన చేసుకునేటట్లు చేస్తుంది अच्छा शिक्षण అనేది. कार्य करने की विधि बताता है और अपनी प्रगति का मूल्यांकन करने में सहायता देता है. తన ఏ విధంగా పని చేయాలనేది ఒక విధి పద్ధతిని నేర్పిస్తుంది. తన ప్రగతిని తాను మూల్యాంకనం చేసుకునే విధంగా अच्छा शिक्षण ఉంటుందనేసి ఎవరు చెప్తున్నారండి? యోకామం సింప్సన్. ఈయన రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం కూడా ఉందండి, మోడర్న్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్. ఇందులో మోడర్న్ మెథడ్స్ ఈయన రాసినటువంటి గ్రంథం పేరు కూడా మనకి టెక్స్ట్ బుక్లో తెలియజేయడం జరిగింది. మోడర్న్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్, మోడర్న్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్, మోడర్న్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్. ఓకే, ఇది ఈ విధంగా మనం నిర్వచనాలు కూడా మనం ప్రతిదాన్ని మనం చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండవది अच्छा शिक्षण दया व सहानुभूतिपूर्ण होती है. अच्छा शिक्षण दया व सहानुभूतिपूर्ण होते हैं. गुड टीचिंग ఈజ్ కైండ్లీ అండ్ సింపాథెటిక్. अच्छा शिक्षण అనేది ఏ విధంగా ఉంటుంది? దయా మరియు సహానుభూతిపై కూడా ఆధారపడి ఉంటుంది. మంచి విద్య, మంచి బోధన అనేది దయా మరియు సహానుభూతి కలిగి ఉండాలి అంటున్నాడండి. ఇక్కడ చూడండి, अच्छा शिक्षण प्रदान करने के लिए और दया और सहानुभूति की परम आवश्यकता है. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమొస్తుంది? परम आवश्यकता है. अच्छा शिक्षण के लिए परम आवश्यकता है. क्या है? दया और सहानुभूति. చూడండి, अच्छा शिक्षण प्रदान करने के लिए परम आवश्यकता क्या है? మీకు క్వశ్చన్ అందులోనే ప్రతి లైన్లో కూడా క్వశ్చన్ ఉంటుందండి, ప్రతి లైన్లో కూడా క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మీరు అవగాహన చేసుకోవాలి. अच्छा शिक्षण प्रदान करने के लिए परम आवश्यकता क्या है? दया और सहानुभूति. अच्छा शिक्षण ప్రదానం చేయడానికి పరమ ఆవశ్యకము దయా మరియు సహానుభూతి. దయా మరియు సహానుభూతి కలిగి ఉండాలి. చూడండి, దయా మరియు సహానుభూతి లేకపోతే
ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పాడు. इन गुणों के अभाव में शिक्षण कला का मर्मज्ञ होने पर भी शिक्षक अपने कार्य में रंच मात्र भी सफलता प्राप्त नहीं कर सकता है. సో ఈ దయ మరియు సహానుభూతి లేకపోతే ఆ యొక్క టీచర్ ఎంత సబ్జెక్టులో ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ, శిక్షణ ఆ విద్యా బోధనలో ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ రంచ్ మాత్రం అంటే ఇముడంతా కూడా విజయం సాధించలేడు, ఇముడంతా కూడా సక్సెస్ సాధించలేడు అనేసి తెలియజేస్తున్నాడండి. దీనికి యోకామం సింప్సన్ ఇక్కడ మరొక डेफिनेशन కూడా ఇక్కడ చెప్పాడు. ఏంటంటే योकामा सिम्पसन ने ठीक ही लिखा है, अच्छा शिक्षण ऐसे वातावरण में संभव नहीं जिसमें छात्रों के रुचियों और आवश्यकताओं के प्रति दया और सहानुभूति का अभाव है. अच्छा शिक्षण అనేది మంచి బోధన అనేది ఇటువంటి వాతావరణంలో జరగదు దయా మరియు సహానుభూతి లేకపోతే. जिसमें छात्रों की रुचियों आवश्यकता हो, విద్యార్థులకు అవసరమైనటువంటి విద్యార్థులకు ఇష్టమైనటువంటి వాటిపై దయా మరియు సహానుభూతి లేకపోతే ఈ యొక్క అటువంటి వాతావరణంలో అచ్చా శిక్షణ అనేది జరగదు, మంచి శిక్షణ అనేది జరగదు అనేసి యోకామం సింప్సన్ మరొక డెఫినేషన్ ఇచ్చాడు. చూడండి, అచ్చా శిక్షణ ऐसे वातावरण में संभव नहीं, अच्छा शिक्षण ऐसे वातावरण में संभव नहीं जिसमें छात्रों को रुचियों और आवश्यकताओं के प्रति दया व सहानुभूति का अभाव है. అయితే ఈ యొక్క అచ్చా శిక్షణకి విశేషతల మ్యాక్సిమం అన్ని డెఫినేషన్స్ కూడా యోకామం సింప్సన్ ఇచ్చినవే, యోకామ్ మరియు సింప్సన్ ద్వారా ఇచ్చినవే. नेक्स्ट, अच्छा शिक्षण सहयोगी होता है. अच्छा शिक्षण कैसे होता है? सहयोगी, సహకారం కలిగి ఉంటుంది. మంచి విద్య మంచి బోధన అనేది సహకారం కలిగి ఉంటుంది, సహాయకారిగా ఉంటుంది. గుడ్ టీచింగ్ ఈజ్ ఏ కోఆపరేటివ్. अच्छा शिक्षण सहयोगी होता है. अच्छा शिक्षण అనేది సహకారిగా ఉంటుంది. ఓకే, अच्छा शिक्षण अध्यापक और छात्रों के बीच एक सहयोगी कार्य है. చూడండి, మీకు ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో, अच्छा शिक्षण अध्यापक और छात्रों के बीच అని ఇచ్చేస్తాడు, తర్వాత మీకు ఆన్సర్స్ ఇస్తాడు. ఆన్సర్స్ కింద మీకు క్వశ్చన్స్ ఇస్తాడు. एक सहयोगी कार्य है, एक सहयोगी कार्य नहीं है, एक अद्भुत कार्य है, एक महान कार्य అని ఇస్తాడు. అప్పుడు ఏమవుతుందని ఆన్సరు एक सहयोगी कार्य है. अच्छा शिक्षण अध्यापक और छात्रों के बीच एक सहयोगी कार्य है. ओके, अतः अच्छा शिक्षक अपने शिक्षण कार्य को इस प्रकार नियोजित करता है कि तर्क वाद विवाद आदि के द्वारा अपने छात्रों को सहयोग प्राप्त हो सके. అచ్చా శిక్షణ అనేది ఈ విధంగా నిర్ణయించబడుతుందంటే, ఈ విధంగా ప్లాన్ చేయబడుతుందంటే, విద్యార్థితో మనం లాజికల్గా మరియు లాజికల్గా మనం చర్చించడం ద్వారా విద్యార్థి యొక్క సహకారం మనకి ఉండేటట్లు, విద్యార్థి యొక్క సహకారం మనకు టీచర్ యొక్క సహకారం ఉండేటట్లు చేస్తుంది. నా హోనే సే ఉస్కా శిక్షణ, ఒకవేళ అది లేకపోతే శిక్షణ అనేది బోధన అనేది सक्सेस కాదు. जो शिक्षक सारे समय बोलता रहता है और छात्रों के बोलने का अवसर नहीं देता है, इसकी कक्षा में सजगता और सजीवता का अभाव होता है. ఏ టీచర్ అయితే ఎప్పుడు ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు, ఇంక చెబుతూ పోతూ ఉంటాడు, పిల్లలకు అర్థమైందా అర్థం కాలేదనేది ఆయనకు అనవసరం, తన పాఠాన్ని చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. సో అలాంటి పాఠంలో సజగత और सजीवता का अभाव होता है. సజగత అంటే అప్రమత్తత, సజీవత్వం అనేది ఉండదు, అంటే పాఠం సజీవంగా మనం పాఠాన్ని మనం సజీవంగా మనం బోధన అనేది ఉండదు. పాఠాన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం విద్యార్థి కోల్పోతాడు. ఓకే, ఈ విధంగా अच्छा शिक्षण सहयोगी होता है. अच्छा शिक्षण में क्या होता है? सहयोगी होता है. नेक्स्ट, నాలుగోది अच्छा शिक्षण सुझावात्मक होता है. अच्छा शिक्षण सुझावात्मक होता है. మంచి బోధన అనేది ఎలా ఉంటుందంటే సుझावात्मक, సలహాకారిగా ఉంటుంది. మంచి బోధన అనేది ఒక సలహాకారిగా ఉంటుంది. గుడ్ టీచింగ్ ఈజ్ ఏ సజెస్టివ్. అచ్చా శిక్షణ సుझावात्मक होता है. అచ్చా శిక్షణ ఏ విధంగా ఉంటుందండి? సలహాకారిగా ఉంటుంది. అచ్చా శిక్షణ కా ఆధార్ సుझाव है ना कि आदेश. ఎవరికైనా సరే మనం ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు అంత ఒబే చేయరు. ఆర్డర్స్ ద్వారా మనం పని చేయించలేము. సాధారణంగా మనం అనుకుంటాం, మన పై అధికారులు ఏమనుకుంటారు, మన ఉన్నతాధికారులు ఏమనుకుంటారంటే ఆర్డర్స్, నేను అధికారి కదా, నేను ఆర్డర్ ఇస్తే వాళ్ళు పని చేస్తాడు అనుకుంటాడు. కానీ అది సరైనది కాదు. పై అధికారులు కానీ మన కింద ఉన్నటువంటి ఎవరైనా సరే సుझावात्मक సజెషన్ మనం ఇచ్చేటువంటి నిర్వచనాలు మనం చెప్పేది సజెస్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే సజెస్టివ్గా ఉందో ఆ పని జరుగుతుంది. ఓకే, ఇది మనకు అనుభవం. ఎప్పుడైతే విద్యార్థులతో కూడా మనం సజెస్టివ్గా ఉండాలి.
విద్యార్థులతో కూడా మనం చెప్పేదంతా కూడా సజెస్టివ్గా ఉండాలి, విద్యార్థులతో మనం చెప్పేది సలహాకారిగా ఉండాలి. ఓకే, అందువల్ల ఇక్కడ ఏమంటున్నానంటే అచ్చా శిక్షణ కా ఆధార్ క్యా హై, సుజావ్ హై. అచ్చా శిక్షణ కా ఆధార్ హై, సుజావ్ హై. అచ్చా శిక్షణ యొక్క ఆధారం సుజావ్ హై. క్వశ్చన్ డైరెక్ట్గా వస్తుంది చూడండి, అచ్చా శిక్షణ కా ఆధార్ క్యా హై, సుజావ్ హై. ఆదేశ్ నహీ, అచ్చా శిక్షణ కా ఆధార్ సుజావ్, ఆధార్ మరొక రెండు ఇస్తాడు, అప్పుడు ఏమవుతున్నది ఆన్సర్ సుझाव है. अतः शिक्षक को चाहिए कि वह अपने छात्रों को विभिन्न कार्यों, उनके उद्देश्यों और उनमें प्रयोग की जाने वाली सामग्री का सुझाव दे. सो शिक्षक को चाहिए कि वह अपने छात्रों को विभिन्न कार्यों, उनके उद्देश्यों और उनमें प्रयोग की जाने वाली వాళ్ళు చేసేటువంటి విభిన్న పనుల్లో కానీ విభిన్న ఉద్దేశాల్లో కానీ విభిన్న ప్రయోగాల్లో కానీ మనం ఏ విధంగా ఉపయోగించేటువంటి సామాగ్రి అది కూడా సుజావాత్మక సలహాకారిగా ఉండాలి, సజెస్టివ్గా ఉండాలి. మనం చెప్పేదంతా కూడా సజెస్టివ్గా ఉండాలని చెప్తున్నాడు. దీనికి సంబంధించి మరొక డెఫినేషన్ కూడా యోకామం సింప్సన్ చెప్పాడండి. చూడండి, యోకామం సింప్సన్ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి ఇది. యోకామం సింప్సన్ अच्छा शिक्षण का आदेश के बजाय सुझाव के आधार पर आगे बढ़ता है. अच्छा शिक्षण आदेश के बजाय, अच्छा शिक्षण ఆదేశాలకు బదులు మరి సలహా మీద ముందుకెళ్తుంది. అచ్చా శిక్షణ అనేది ఆదేశానికి బదులు సలహా మీదే ముందుకెళ్తుంది. ఆధార్ పర్ ఆగే బడతా హై. చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. అచ్చా శిక్షణ आदेश के बजाय सुझाव के आधार पर आगे बढ़ता है. अच्छा शिक्षण आदेश के बजाय सुझाव के आधार पर आगे बढ़ता है. अच्छा शिक्षण जनतंत्री होता है. अच्छा शिक्षण जनतंत्रीय. గుడ్ టీచింగ్ ఈజ్ డెమోక్రటిక్. అంటే మంచి శిక్షణ, మంచి బోధన అనేది ఎలా ఉంటుందంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. అందువల్ల ఏం చెప్తుందంటే మంచి బోధన ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వాతావరణం నిర్మించడానికి తోడ్పడుతుంది. ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణం నిర్మించడానికి తోడ్పడుతుంది. చూడండి, अच्छा शिक्षण में जनतंत्री वातावरण का निर्माण करने की प्रयास किया जाता है. इस वातावरण के शिक्षक वह मान लेता है कि सभी छात्रों के समान अधिकार, सभी के लिए समान नियम है, सभी में सामाजिक समानता है. సో ఈ వాతావరణం వల్ల ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి బోధన వల్ల ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణం వల్ల ఏమవుతుంది, అందరికీ సమాన అధికారులు ఉంటాయి, సమాన నియమాలు ఉంటాయి, అందరూ కూడా సామాజికంగా అందరూ కూడా సమానం అనే భావన అనేది ఉంటుంది. ఓకే, सो वह धनी और निर्धन, उच्च और निम्न परिवार के छात्रों में किसी प्रकार का भेदभाव नहीं करता है. టీచర్ అలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆడు గొప్పవాడు అంటే డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, పెద్దవాడు, చిన్నవాడు అనేటువంటి భావం అనేది, అలాంటి భేదభావాలు అనేవి టీచర్కి కలగవు ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణం ఉన్నప్పుడు. సో अच्छा शिक्षण क्या होता है, जनतंत्री होता है. నెక్స్ట్ अच्छा शिक्षण प्रेरणादायक होता है. అచ్చా శిక్షణలో ఏ విధంగా ఉంటుంది, అచ్చా శిక్షణ ప్రేరణాదాయకత్వం కలిగి ఉంటుంది, ప్రేరణ కలిగి ఉంటుంది. మంచి బోధన అనేది, మంచి బోధనలో ప్రేరణ అనేది ఉంటుంది. అచ్చా శిక్షణ బాలక్ కో సీఖనే కే లియే ప్రేరణ దేతా హై. అచ్చా శిక్షణ అనేది విద్యార్థి నేర్చుకోవడానికి ప్రేరణ కలిగిస్తుంది. చూడండి, అచ్చా శిక్షణ బాలక్ కో సీఖనే కే లియే ప్రేరణ దేతా హై. యోకామం సింప్సన్ దీనికి ఒక నిర్వచనం ఇచ్చాడు ఇక్కడ. योग्य शिक्षक के प्रेरणादायक व्यक्तित्व के अभाव में कक्षा शिक्षक के लिए शीघ्र ही अव्यवस्थित और प्रभावहीन साधन हो जाता है. అంటే ఒక యోగ్యమైనటువంటి టీచర్, ఒక యోగ్యమైనటువంటి ఉపాధ్యాయుడు లేకపోతే, యోగ్యమైనటువంటి వ్యక్తిత్వం గల టీచర్ లోపం వల్ల ఆ విద్య అనేది, ఆ బోధన అనేది అవ్యవస్థిత్ అంటే క్రమబద్ధత లేకుండా ఒక ప్రభావహీనంగా ఉంటుందనేసి ఎవరు చెప్తున్నారంటే యోకామం సింప్సన్. యోకామ్ व सिम्पसन. सो अच्छा शिक्षण प्रेरणादायक होता है. नेक्स्ट, अच्छा शिक्षण सुनियोजित होता है. अच्छा शिक्षण सुनियोजित होता है. सुनियोजित होता है. गुड टीचिंग ఈజ్ ఏ వెల్ ప్లాన్డ్. అంటే సునియోజిత్ అంటే ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది. క్లాస్లోకి వెళ్ళకముందే మనం ఒక ప్లాన్ ప్రకారం క్లాస్లోకి మనం వెళ్తాం. ఒక క్లాస్లోకి వెళ్ళకముందే మనం ఒక ప్లాన్ తయారు చేసుకుంటాం. అందుకోసమే మనం లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవడం. సో తరగతి గదిలో మనం ఏ విధంగా పాఠం చెప్పాలి, ఎలా ఉండాలనేది ముందుగానే మనం ఒక ప్లాన్ తయారు చేసుకుంటాం. కాబట్టి అచ్చా శిక్షణ అనేది सुनियोजित होता है. अच्छा शिक्षण को एक सुनियोजित योजना होती है और वह पाठ्यक्रम प्रारंभ करने से पहले ही बना लेता है. पाठ्यक्रम మనం చెప్పకముందే, సిలబస్ చెప్పకముందే మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. योजना बनाने के कारण अध्यापक को इस बात की पूरी जानकारी हो जाती है कि इसे शिक्षण के समय किन तथ्यों, विधियों और उपकरणों को प्रयोग करना पड़ेगा. సో మనం అలా ప్లాన్ చేసుకోవడం వల్ల, ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం వల్ల, ఇకాయి యోజన కానీ దైనిక పాఠ్య యోజన కానీ ఒక ప్లాన్ తయారు చేసుకోవడం ద్వారా
అక్కడ మనం దృశ్య శ్రవ్య సామాగ్రి ఏ విధంగా ఉపయోగించాలి, ఏ ఉపకరణాలు చూపించాలి, పాఠాన్ని ఏ విధంగా బోధించాలి అనేది మనకు తెలుస్తుంది. उनके सामने कौन सी कठिनाई है और कौन सी సమస్య आएंगे, ఎటువంటి సమస్యలు అవుతాయి, ఎటువంటి సమస్యలు వస్తాయనేది కూడా ముందుగా గ్రహించి మనం పాఠాన్ని సమర్థవంతంగా చెప్పవచ్చు. అందువల్లే అచ్చా శిక్షణ సునియోజిత్ హోతా హై. సో ఇది పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 వీడియో అనేది ఏపీ హిందీ సేవా సమితి యాప్లో ఉంటుందండి. మీరు ఏపీ హిందీ సేవా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ధన్యవాదాలు.